ఇంట్లో వాడుక భాషగా, ప్రభుత్వాల పరిపాలనా భాషగా, కోర్టుల్లో వ్యవహారిక భాషగా తెలుగును అమలు చేసినప్పుడే భాషా వికాసం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడి ఘంటం శ్రీ నరసింహ అన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష వాడుకలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. వాడుకలో తెలుగు భాషను విరివిగా ఉపయోగించాలన్న జస్టిస్ పి శ్రీనరసింహ కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠశాల బోధనలో తెలుగు తప్పనిసరిగా ఉండాలన్నారు. మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలుగును బోధిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించాలని జస్టిస్ పి శ్రీనరసింహ సూచించారు. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోవటానికి కాంటెక్స్ట్ ఏంటంటే, మనందరం బంధువులం. దేనివల్ల అంటే భాష వల్ల. మాతృభాష వల్ల మనం బంధించబడి ఉన్నాం. ఈ బంధం మనం ఎప్పుడు వదులుకోలేం. బంధుత్వం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అనంటే, ఒక గుర్తింపు కలుగుతుంది మనకి. వీడెవడ్రా అంటే ఆ బంధం మూలంగా వీడు తెలుగువాడు అని అంటాం. ఒక్కడే అయితే బంధం లేదు. మనకు ఒక గుర్తింపు ఎందుకు కలుగుతుంది అంటే ఆ తెలుగు బంధనం వల్లనే కలుగుతుంది. తెలుగులో పుట్టాం కాబట్టి. మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని, ఇంకా దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా అనుకుంటున్నాం. ఎందుకు చేయాలి అంటే, నా ప్రకారం భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే. భాష పుడుతుంది, మన లోపల ఉంటుంది. నిన్న విజయవాడ పుస్తక ఫెస్టివల్ లోపల చెప్తూ ఉన్నాను. పుస్తకాల్లాగానే భాష మనతో పాటు ఉంటుంది, మన మనసులో ఉంటుంది, మన ఆత్మలో ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే, దానికి వాడుక కావాలి. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్నీ విడిపోతాయి, ఇక ఏమీ మిగలదు మనకి. భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే. అడ్మినిస్ట్రేషన్లో, అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి. క్లుప్తంగా చెప్తా నేను. రెండవది, కోర్టు వ్యవహారాల్లో డిస్ట్రిక్ట్ కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ధర్మము ప్రతి ఒక్కడి గడప వరకు తీసుకెళ్ళాలి అని ఒక డిక్లరేషన్ ఉంది. కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది సరళమైన తెలుగు భాషలో కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు వాడుకోవటం చాలా చాలా ముఖ్యం. మూడవది, స్కూల్స్లో కంపల్సరీగా చేయటం అన్నది ఆల్రెడీ చెప్పున్నారు. నా మనసు ఒక రకంగా
కష్టపెడుతుంది చాలా రోజుల నుంచి. తెలుగు వాళ్ళం మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇయ్యలేదని నాకు ఒక భావన. ఆ గౌరవం ఇయ్యనందువల్లనే మనకి ఈ పరిస్థితి ఇవాళ ఉంది. తెలుగు టీచర్స్కి హేళన కాకుండా కాళ్ళు గడిగి దండం పెట్టాలి మనం. తెలుగు టీచర్స్ని రెస్పెక్ట్ చేయని సమాజం కాదు. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం తెలుగు టీచర్స్కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి.